ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ఆదివాసీ జెండా ఎగరేసి ఉత్సవాలు జరిపారు. గిరిజన చట్టాలను నిష్పక్షపాతంగా అమలు చేయాలని ఆదివాసీ గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనులు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని, గిరిజనులు వెనకబడ్డానికి నిరక్షరాస్యతే కారణమన్నారు తెల్లం బాలరాజు. అందరూ చదువుకుని గిరిజన చట్టాలపై అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. ఈరోజు గిరిజన చట్టాలని హక్కులు కానీ ఈ కూటమి ప్రభుత్వం పొంగులో దొరుకుతుంది. దాని మీద మనం అందరూ కూడా పోరాటం చేయాలి. ఎందుకంటే ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మరి ఈ హక్కుల చట్టాలని అమలు చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. అందుకని మనం అందరూ కూడా ఈ రోజుని స్ఫూర్తిగా తీసుకొని మన అన్ని పక్షాలు కూడా అన్ని సంఘాలు కూడా మన అందరం కూడా గిరిజనుల యొక్క హక్కుల కోసం చట్టాల కోసం పోరాడాల్సిన అవసరం బాధ్యత మన అందరి మీద ఉన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.